హలో గైస్ అందరికీ అలా అన్నారు అందరూ సందర్భం అనుకున్నా ఎవరైతే ఇంకోటి 9 నుంచి వచ్చేస్తా గైస్. ఈ వీడియోలో మనమైతే కొత్త అప్డేట్ వచ్చిందనమాట ఇండియన్ బ్లాక్స్టోన్ 3Dకి. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి పాత అప్డేట్లో వచ్చింది, మీకే చెప్పలేదు, ప్లగిన్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్ఫినిటీ హెల్త్ తీసేసుకుని సూపర్ మ్యాన్ జంప్ అనమాట, ఐ మీన్ స్పైడర్ మ్యాన్ జంప్. మనకు అల్ట్రా జంప్ ఉంది కదా, సూపర్ అల్ట్రా జంప్ 1216. సో దానికి యాక్షన్ మార్చారంట. సో ఇప్పుడు జంప్ చేస్తే స్పూదుర్మాన్, ఇది క్యారిమినాటి క్యారెక్టర్, క్యారిమినాటి స్పూదుర్మాన్ మామూలుగా ఉండదు. ఇదేందబ్బా ఇదే ల్యాండింగ్, ఇదేంది తలకి అటు ఇటు ఊపుతున్నాడు ల్యాండింగ్లో. స్పూదుర్మాన్ చూడండి తలకి అట్లు ఊపిండో. ఓకే దీని అయితే తీసేద్దాం, మళ్ళీ డియాక్టివేట్ చేయి వద్దులే. సో ఇప్పుడు మనకి 1216 డియాక్టివేట్ చేసేసాం. ఇప్పుడు 2189 ఏదో ఉంటుంది అబ్బా మన కార్ది, కొత్త కార్లు 1289 అనుకుంటా. 1289 కాదు అంటే 2189. సో లంబోర్గిని సియాన్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీనికైతే రంగులు మారుతాం. కారు అల్టిమేట్ ఉంది. సో దీనికి బ్లూ కలర్ నాకు గుర్తొచ్చేది అయితే బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అల్టిమేట్ సూపర్ అంతే, మైండ్ పోతుంది లోపల. ఇంటీరియర్, సో ఎక్స్టీరియర్ బాగుంది, ఇంటీరియర్ తర్వాత చూద్దాం. కానీ వీల్స్ అవి బ్లాక్ కలర్లో కానీ క్రోమ్లో కానీ పెడితే సూపర్ ఉంటుంది. ఇటు పోయి గోల్డ్ కలర్లో పెట్టాడు, కొంచెం గోల్డ్ కాపర్ కలర్లో పెట్టాడు. అంటే చచ్చిందా యాక్షన్ మారింది గైస్, చెప్పారు చచ్చిపోతే మనోళ్ళు తేడా పడతారు కదా. సో ఇప్పుడైతే యాక్షన్ మార్చాలన్నారు, మార్చారు ఇది మార్చారు గైస్, ఇది తెలిసిపోతుంది ఇప్పుడు మార్చారు. సో మనకైతే నాకు పోలీసులు అందరినీ పీకేశారు, పాత అప్డేట్లోనే పీకేశారు, అక్కడే ఉంటాడు. సో ఇప్పుడు వీడిని గుద్ది చూద్దాం. ఎలా బ్రో మార్చారు గైస్, ఐఎమ్ ప్రటీ షూర్ మార్చేశారు. సో ఇప్పుడు దీని లోపల కాదు కానీ మీకు ఇది ఇంకొకటి డ్రోన్ మోడ్ ఆన్ చేసి దీన్ని అయితే చూద్దాం. సో ఓకే దీనికి డాన్ అని కొడితే చాలు, DON. సో మొత్తం డ్రోన్ ఆన్ అని పెట్టాల్సిన పనిలా ఏంటి డోంట్. ఓకే వెహికల్ క్లోజ్గా ఉండద్దంట. ఎందుకులే బ్రో క్లోజ్గా ఉంటే ఏమైంది. సో డాన్ నొక్కేసాం, వచ్చిందా? ఓకే. సో ఇప్పుడు దీనికి చూద్దాం. చూడండి కార్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీల్స్ మెయిన్ బ్లాక్ కలర్ పెడితే అల్టిమేట్ ఉంటుంది వీల్స్. సో వెహికల్ వచ్చేసి సూపర్ ఉంది, చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ నుండి. సో మనం బాగున్నామంటే మన పక్కన మన క్యారెక్టర్ కూడా అల్టిమేట్ ఉంది. సో ఇట్లా చూపించాలన్నమాట. సో మనం కూడా కనపడతాం ఇప్పుడు డ్రోన్ మోడ్లో. డాన్ అవుతుంది. షూస్ ఇది ఎక్కడ షూస్ రా, నైకీ అసలు సింకే లేదు గైస్. ఆ షూస్ కలర్ అట్లుంటుందా గైస్, నైకీది మురికి కలర్లో ముంచి లేపినట్టు ఉంది అది. ఓకే సో టోటల్ లుక్ అయితే ఇదనమాట. సో చాలా బాగుంది, మన క్యారెక్టర్ కనపడడం అల్టిమేట్ అంతే. సో ఇప్పుడు మనకి గోస్ట్ ఉంది చూడండి సిరీస్. సో అందులో తీరిపోద్ది ఇంకా మీకు కనుల పండగే. అంటే మరీ అంత కాదులే, నేనేదో కొంచెం స్క్రిప్ట్ అయితే రాసి పెట్టుకున్నా. సో మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్ గోస్ట్ది వచ్చింది, మేబీ థర్స్డే రావచ్చు లేదా నెక్స్ట్ సండేనే, థర్స్డే కానీ నెక్స్ట్ సండేనే, ఈ వీక్లో వచ్చిద్ది. ఓకే ఈ వీక్లో పెట్టేస్తా. నెక్స్ట్ సండేకి ఏదైనా మైన్క్రాఫ్ట్ వీడియో కానీ ఏదో ఒకటి చూద్దాం. యాక్చువల్లీ అలా మైన్క్రాఫ్ట్ వీడియో వచ్చేది, మల్టీప్లేయర్ ఆడిపెట్టా. సో అందులో నా వాయిస్ దాకా వినపడలేదు, నా వాయిస్ వినపల్లా, మా ఫ్రెండ్స్ వాయిస్ వినపల్లా. సో అందుకే దాని బదులు ఇది పెడుతున్నా. సో ఇప్పుడు మనం దీనికి స్టిక్కీ బాంబ్ వేద్దాం. స్టిక్కీ బాంబ్ బుష్. ఇంటీరియర్ బాగుంది, ఆరెంజ్. ఇంకా దీన్ని యాక్టివేట్ చేసేసి మనం వేరే కార్ తీసుకుందాం. దీనికి RGB. సో మనకు నార్మల్ RGB ఎట్లా ఉంటుందో దీనికి అట్లా లేదు, దీనికి వేరేలాగా ఉంది. సో 299 కొట్టేసాము, RGB కలర్. అరే ఫోన్ చేద్దాం, ఇదిగోండి చూసారా దీనికి ఎట్లా ఉందా, సూపర్ అంతే, మామూలుగా ఉండదు. ఏమనుకుంటారేంటో, లంబోర్గిని సియాన్ అంటే సియాన్ అంతే. సో ఇప్పుడు డ్రోన్ మోడ్లోకి వెళ్దాం. సో DON కొట్టేస్తే డ్రోన్ మోడ్లోకి వచ్చా. అయ్యో ఓకే ఇదిగోండి లుక్ చూడండి ఎంత బాగుందో. ఇట్లా మనోడు కారం చూస్తుంటే సూపర్ ఉంది. ఇగో మనోడు ముఖం
క్యారీమినాటి బ్రో. ఇప్పుడు ఇంటీరియర్ పెద్దగా 2 సీటరే అంతేలే. లంబోర్గిని అంటే మ్యాక్సిమం 2 సీటరే. ఓకే, సో బాగుంది. ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము. ట్రైన్ దగ్గరికి అయితే వెళ్దాం. లంబోర్గిని సిఎన్ వర్సెస్ ట్రైన్, దాని తర్వాత క్యారీమినాటి బ్రో వర్సెస్ ట్రైన్, ఏమైద్దో చూద్దాం. సో లంబోర్గిని సిఎన్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కంట్రోలింగ్ కొంచెం బాగుంది, కంట్రోలింగ్ బాగుంది గైస్. సో ఇప్పుడు ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఓరమా స్పీడ్ ఇచ్చేద్దాం. ఓకే, బురిగెట్టి లంబోర్గిని ఇక్కడ తగ్గేదలే. ఆర్జీబీ చూడడానికి బాగుంది యాక్చువల్లీ, అంటే దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, సో అందుకు. ఓరర్రే బ్రేక్ కొట్టే పర్లేదు. ఓకే, ఇక్కడ ఆపేద్దాం. మన ట్రైన్ వచ్చి ఎక్కడ ఆగిద్ది యాక్చువల్లీ, ఇక్కడ అంతే. ట్రైన్ అయితే స్పాన్ అయిపోయింది. ఏ ట్రైన్ వస్తుంది? మన నార్మల్ ట్రైన్. సరే వెళ్ళిపోదాం. లంబోర్గిని వర్సెస్ ట్రైన్. మీరు నార్మల్గా ట్రైన్ ఎక్కుతారేమో, మీరు ట్రైన్ ఎక్కే రకమేమో, నేను ట్రైన్కి ఎదురులే రకాన్ని. అబ్బా చీతికిపోయింది సార్, చీతికిపోయింది అంతే. మామూలుగా ఉంటే లాస్ట్లో ఇచ్చింది షార్ట్. అరే ఎన్పిసి పడేది మార్చినప్పుడు ఇది పడేది కూడా మార్చాలి కదరా. మనోడు సేమ్ చెయ్యి ఇట్టా వంకర పెట్టుకొని పడతాడు. సో ఇప్పుడు ఫన్ ట్రాక్. సో ఈసారి ఏం ట్రైన్ వచ్చిద్దో. సో ఈసారి క్యారీమినాటి బ్రో వర్సెస్ ఇన్ఫినిటీ హెల్త్ తీసుకుని క్యారీమినాటి బ్రో వర్సెస్ ఏ ట్రైన్ వస్తుంది. ఏంటి స్పాన్ అయిపోయింది. డాన్ అయితే రెడీ పెట్టుకు కూర్చుందాం. స్పాన్ అవుతుంది. ఓకే కొత్త ట్రైన్. సో కొత్త ట్రైన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇది ఓకే, ఇంకా రావట్లే అది దగ్గరికి. ఎప్పుడు వస్తావే నువ్వు, ఎంతసేపు? సో డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడు మన క్యారీమినాటి బ్రో ట్రైన్కి ఎదురుగా నుంచున్నాడు. ట్రైన్కి ఎదురెళ్ళే రకాన్ని అని ఒక డైలాగ్ కొట్టాడు క్యారీమినాటి బ్రో. సో ఇప్పుడు ట్రైన్ ఏం చేస్తుంది? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ఈ ట్రైన్ డైలాగ్ కొడుతుంది. సో చూడొచ్చు మన కొత్త ట్రైన్ ఎంత అద్భుతంగా ఉందో. బ్లూ కలర్లో ఉంది, వెనకాల మిగతా కంటైనర్స్. సో ఇది చూస్తుంటే డ్యూడ్ థెఫ్ట్ వార్స్ గేమ్ అయితే గుర్తుకొస్తుంది నాకు, మల్టీప్లేయర్లో షూటింగ్ గేమ్. సో ఇప్పుడు ఇప్పుడు మన క్యారీమినాటి బ్రో దగ్గరికి అయితే వచ్చేసింది ట్రైన్. క్యారీమినాటి బ్రో ఏం చేస్తాడు? క్యారీమినాటి బ్రో కింద పడడా ఏం చేస్తారో చూద్దాం. వచ్చింది గుద్దింది అంతే. క్యారీమినాటి బ్రో కింద వాళ్ళ క్యారీమినాటి బ్రో ఇస్ ఎ గోస్ట్. ఏంటి ఇప్పుడు పడ్డాడు? ఎందుకు వేసి ఇది ఇందాక ఉన్నప్పుడు వల్ల ఇది ఇలాంటి గ్లిచ్లే వద్దు మనకి. ఓకే గైస్, సో ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, ఇది మధ్యలోకి పోదాం. సో ఇది మధ్యలో కొట్టి, సో దీని పేరేంటి, సెట్టింగ్స్లో ట్రైన్ ముందరకైతే. సో ఇంజిన్ ఆన్, దానికన్నా ముందు డాన్ అయితే రెడీగా పెట్టుకున్నాం. ఇంజిన్ ఆన్ చేసేసి ఓకే, డాన్ అయితే రెడీగా ఉంది. సో ఫార్వర్డ్ కదలతలేదేంది? సూర్యుడా ట్రైన్కి ఇవ్వాలేనాదిరా, ఇంకా వస్తలే కదలతలేదేందిరా. సో డాన్ అయితే రెడీగా పెట్టాం. మళ్ళీ ఇంజిన్ ఆన్, మళ్ళీ ఫార్వర్డ్. వస్తలేదేమిరా సూర్యుడా కదలతలే. పైలటో ఏంది పైలటో ఇదే, కదలాలి కదరా. రే ఎన్నిసార్లు నొక్కాలరా? ఇప్పటికో 10-50 సార్లు నొక్కుంటాలే. 5 సార్లు నొక్కుంటా, ఇప్పటికి కదలతలేదు. ఏంది ఇది? నాగార్జున గారు వాట్ ఈస్ దిస్ అండి. సో ఓకే వీడితో ఏం చేసేద్దాం. క్యారీమినాటి ఎక్సర్సైజ్ క్యారీమినాటి బ్రో. ఇది ట్రెడ్మిల్ దగ్గర చేయాలి. ఇది సూపర్ ఉంటుంది, వర్క్ అయింది ట్రెడ్మిల్ దగ్గర. సో ఆ థంబ్నెయిల్ అయితే అదే రావచ్చు మేబీ. సో చూద్దాం ఏమొచ్చిందో థంబ్నెయిల్. ఓకే, సో ఇప్పుడు డాన్ డాన్ అంతే. సో ఇక్కడ ఏం చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ దెన్ బై.